జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బొమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. అష్టమ స్కంధంలో ఉన్నాం. గజేంద్ర మోక్ష గాథ పూర్తయింది. గజరాజ మోక్షణంబును నిజముగా పఠించునట్టి నియతాత్ముదుల కొన్ గజరాజ వరదురిత్తును గజ తురగ చందనములు కైవల్యంబున్. ఎవరైతే గజేంద్ర మోక్ష గాథను భక్తి నియమాలతో చదువుతారో లేక వింటారో అలాంటి నియమ పరులకు శ్రీ మహావిష్ణువు గజములు గుర్రములు రథాలు కలిగిన ఇహలోక భోగాలు ఇవ్వడమే కాదు, చివరకు కైవల్యాన్ని కూడా ఇస్తాడు అని పరీక్షన్ మహారాజుకి సుఖ మహర్షి తెలియజేశారు. అలాగే నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు భాగవత గాథలను సూత మహర్షి తెలియజేస్తున్నారు. వరుసగా మనువులు, ఆ మనువుల కాలంలో జరిగిన సంగతులు అన్ని కూడా సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకు తెలియజేస్తున్నారు. తామసు తమ్ముడు రైవత నామకుడై వెలసె మనువు నలువుర మీదన్ భూమికి ప్రతివింధ్యార్జున నామాదులు నృపులు మనువు నందనులు నృపా. ఓ రాజా, ఓ పరీక్షన్ మహారాజా, ఇప్పటిదాకా నేను మీకు నలుగురు మనువుల గురించి చెప్పాను. ఇప్పుడు ఐదో వాడి గురించి చెప్తున్నాను, వినండి. తామసుడు అనే పేరు గలవాడికి తమ్ముడున్నాడు, రైవతుడు అనేవాడు. ఆ రైవతుడు అనేవాడు ఐదవ మనువయ్యాడు. ప్రతివింధ్యుడు, అర్జునుడు మొదలైన పేర్లు కల అతని కొడుకులు భూలోకంలో రాజులయ్యారు. మునులు హిరణ్యరోముడు నూర్ధ్వబాహుండు వేద శీర్షుండను వీరు మొదలు నమరులు భూతర యాదులు శుభ్రుని పత్ని వికుంఠాఖ్య పరమ సాధ్వి ఈ ఇద్దరకు పుత్రుడై తన కళలతో వైకుంఠుడనబుట్టి వారి జాక్షు డవనిపై వైకుంఠమనియడి లోకంబు గల్పించే నెల్ల లోకములు బ్రొక్క రమ ఎదుర్కోలు సేకొని రాజముఖ్య తదనుభావంబు గుణములు తలుపదరమే ఈ ధరారేణు పటలంబు నెరుగవచ్చు గాని రాదయ్య హరిగుణ గణము సంఖ్య. ఓ రాజా, ఓ పరీక్షన్ మహారాజా, సుఖ మహర్షి తెలుపుతున్నారు. ఈ మన్వంతరంలో హిరణ్యరోముడు, ఊర్ధ్వబాహుడు, వేద శీర్షుడు మొదలైన వాళ్ళందరూ కూడా సప్తఋషులు అయ్యారు. భూతరయుడు మొదలైన వాళ్ళు అమరులయ్యారు. శుభ్రునికి అతని భార్య మహాపరమ సాధ్వి ఆవిడకు వికుంఠకు వైకుంఠుడు అనే పుత్రుడై తన కళలతో పుట్టాడు మహావిష్ణువు. అనంతరం ఈ భూమి మీద వైకుంఠం అనే లోకాన్ని సృష్టించాడు. అన్ని లోకాలు మెచ్చేటట్లుగా శ్రీ మహాలక్ష్మిని వివాహం చేసుకున్నాడు. ఈ భూమి మీద ధూళి కణాలనైనా సరే లెక్కించచ్చేమో కానీ ఆ హరి గుణాలను లెక్కించడం సాధ్యం కాదు అని ఇంకా చెప్తున్నాను విను అని. చక్షుస్తనోజుండు చాక్షుషుండను వీరు డారవా మనువయ్యనవని నాథ భూమీశ్వరులు పురుష సుద్యుమ్నాదు లాతని నందనూలమర విభుడు మంత్రద్యుమాఖ్యుడమర్త్యుడ లాప్యాది కులాహ విష్మద్వీరకాది ఘనులు మునులందు విభుడు సంభూతికి వైరాజునకు పుట్టి అజితుడు నాగనొప్పే నతడకాడి కూర్మమయ మందరాద్రిని నుధది జలములోన నుండి మోచే నతడు సువ్వేది విధులర్థింప నమృతాబ్ధి ద్రచ్చి ఇచ్చే నా సుధారసంభు. పరీక్షన్ మహారాజుకు తెలియచేస్తున్నాడు. ఓ రాజా, ఆ పైన ఆరవ మనువు చక్షు కుమారుడైన చాక్షుషుడు అనే వీరుడు ఆరవ మనవయ్యాడు. అతని కుమారులైన పురుడు, పురుషుడు, సుద్యుమ్నుడు మొదలైన వాళ్ళు రాజులయ్యారు భూలోకంలో. మంత్రద్యుముడు ఇంద్రుడయ్యాడు. ఆప్యాదులు దేవతలయ్యారు. హవిష్మంతుడు, వీరకుడు మొదలైన గొప్పవాళ్ళు సప్త ఋషులయ్యారు. సంభూతికి వైరాజుకి విష్ణువు అజితుడు అనే పేరుతో జన్మించాడు. అతడే ఆదికూర్మమై మందర పర్వతాన్ని సముద్ర జలాల్లో మునక్కుండా మోసాడు. అతడే దేవతలు ప్రార్థిస్తే పాల సముద్రాన్ని చిలికి అమృతాన్ని ఇచ్చాడు అని ఎప్పుడైతే చెప్పారో అప్పుడు పరీక్షన్ మహారాజుకి దేని గురించి చెప్తున్నారు అన్న సందేహం వచ్చింది.
పరీక్షన్ మహారాజుకి సుఖ మహర్షి క్షీరసాగర మథనం గురించి తెలియజేస్తున్నారు. అని పలికినం పరీక్షన్ నరేంద్రుడు మునీంద్రునికి ఇట్లనియే. మునీంద్రుడు ఎప్పుడైతే సుఖ మహర్షి ఇలా చెప్పారో పరీక్షన్ మహారాజు అడిగారు, విను మున్నేటికి ద్రత్య పాల కడలిన్ విష్ణుండు కూర్మాకృతిన్ వనధింజొచ్చి ఎదెట్లు మోచే బలు కవ్వంబైన శైలంబు దేవనికాయం అమృతంబు నెట్లు వడసెన్ వారాశినేమేమి సంజనితం బయ్య మునీంద్ర చోద్యముగదా సర్వంబు చెప్పంగదే. ఓ యోగేంద్ర, విష్ణువు అసలు పాల కడలిని ఎందుకు మధించాడు? సముద్రంలో కూర్మాకృతిలో తాబేలు రూపంలో ఎందుకు ప్రవేశించాడు? మందర పర్వతాన్ని కవ్వంగా ఎలా మోసాడు? దేవతలకు అమృతాన్ని ఎలా పంచాడు? ఆ సాగరం నుంచి ఏమేం పుట్టాయి? మునీంద్ర, ఈ ఆశ్చర్యకరమైన ఈ విషయాలన్నింటినీ నాకు తెలియచేయండి అని పరీక్షన్ మహారాజు ఎంతో వినయంతో అడిగారు. అడిగి ఇంకా అడుగుతున్నారు, అప్పటి నుండి బుధోత్తమ చెప్పెదు భగవత్ కథ విశేషంబులు నాకెప్పుడు దనివి జనింపదు చెప్పగదే చెవులు నిండా శ్రీహరి కథలన్. ఓ పండితోత్తమ, నువ్వు ఇప్పటిదాకా చెప్పిన భగవత్ కథ విశేషాలలాగా వల్ల నాకు తృప్తి కలగడం లేదు. శ్రీహరి యొక్క కథలను ఇంకా చెప్పి నా చెవులకు వీణులు విందు చెయ్యండి అని ప్రార్థించాడు. అప్పుడు సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుని అభినందించాడు. అతన్ని అభినందించి హరి యొక్క కథలను చెప్పడానికి ఉపక్రమించాడు అని సూత మహర్షి సౌనకాది మహర్షులతో ఇలా అన్నాడు. కసి మసగియ సుర విసరము లసిలతి కల సురల నెగువ రసూల వెడలం బస జడిరి పడిరి కెడసిరి యసమ సమర విలసనముల నను వెడలి నృపా. సుఖ మహర్షి ఇలా చెప్తున్నారు అని సూత మహర్షి మహర్షులకు చెప్తున్నారు. ఓ రాజా, అసురులు పగతో ఆయుధాలు ధరించి దేవతలను ఎదుర్కొని యుద్ధాన్ని ఆరంభించారు. కొంతకాలానికి దేవతల బలం తగ్గిపోయింది. అనేక విధాలుగా బాధపడ్డారు. గుప్పిట్లో ప్రాణాలను పెట్టుకుని శత్రువులను జయించే ఉపాయం తెలియక చెల్లించిపోయారు. సురపతి వరుణాదులతో సురముఖ్యులు గొందరరిగి సుర శైలముపై సురనుతుడగు నజుగని యా సుర దుష్కృతి చెప్పినప్పుడు సొలయుతునతులై. ఆ సమయంలో దేవేంద్రుడు, వరుణుడు ఇత్యాది దేవతలందరితో కలిసి మేరు పర్వతంలో ఉన్న బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ బ్రహ్మదేవుడికి నమస్కరించారు. నమస్కరించి ఈ రాక్షసులు పెట్టే బాధలను ఆయనకి ఇలా విన్నవించారు. దుర్వాసు శాపవశమున నిర్వీర్యత జగములెల్లని శ్రీకములై పర్వతరిపుతో గూడన పర్వము లయ్యుండె హతసు పర్వావళులై. ఆ దూర్వాస మహర్షి శాపం చేత లోకాలన్నీ తమ శక్తిని కోల్పోయాయి, సంపదను కోల్పోయాయి. యుద్ధంలో మేమంతా రాక్షసుల చేతిలో ఓడిపోతున్నాం. మా వేడుకలన్నీ కూడా నశించాయి. నెలవు వెడలి వచ్చి నిస్తేజులైనట్టి వేల్పు గముల చూచి వేల్పు బెద్ద పరమ పురుషు దలచి ప్రణతుడై సంపుల్ల పద్మవదనుడగుతూ పలికెదిలియా. ఇలా దేవతలందరూ వచ్చి బ్రహ్మదేవుడిని అలా అడిగేసరికి అలా వాళ్ళ స్థానం వదిలిపెట్టి వచ్చి తేజస్సు లేకుండా తేజస్సును కోల్పోయి వచ్చిన దేవతా సమూహాన్ని చూసి దేవతల్లో పెద్దవాడైన బ్రహ్మదేవుడు ఒక్కసారి ఆ పరమ పురుషుణ్ణి ధ్యానించాడు. నమస్కరించి చిరునవ్వుతో వాళ్ళతో ఇలా అన్నాడు. ఏనును మీరును గాలము మానవ తిర్యగ్లతాద్రుమ స్వేదజముల్ మానుగనెవ్వని కళలము వానికి మృక్కెదముగా కవగవగనేలా. బ్రహ్మదేవుడు చెప్తున్నారు, నాకు మీకు కాలానికే కాక సృష్టిలోని సమస్త ప్రాణికోట్లకు, మానవులకు, పశువులకు, పక్షాదులకు కూడా మూలమైన వాడు ఒక్కడే కదా. మనమంతా ఆయన అంశలమే కాబట్టి ఆయన్నే శరణు వేడుదాం. ఇంత మాత్రానికి మనం ఎందుకు బాధపడ్డాం? వధ్యుండు రక్షణీయుడు సాధ్యుడు మాన్యుడని లేని సర్గత్రాణావధ్యాదులు నచ్చున తందాద్యంత విధానమునకు నర్హుడు మనకొన్. ఆ పరమాత్మనికి వధింపతగినవాడు, కాపాడదగినవాడు, సాధింపదగినవాడు, గౌరవింపదగినవాడు అనే తారతమ్యాలు ఏవీ లేవు. సృష్టిని రక్షించాలన్నా లయం చేయాలన్నా ఆయనకే సాధ్యం అవుతుంది. అలాంటి ఆ భగవంతుడే మన మనోవ్యధలన్నీ తీర్చగలవాడు. అతన్నే శరణు వేడుదాం అని బ్రహ్మదేవుడు దేవతలతో చెప్పారు.
వరదుని పరమ జగద్గురు గరుణ పరతంత్ర మనము గనుకొన దుఃఖ జ్వరములు సెడునని సురలకు సరసిజని చెప్పే యజితు సదనంబునకున్ తానును దేవతా సమూహంబును నతిరయంబు నంజని వినయంబు నంగానంబడని యవ్విభునుద్దేశించి దైవికంబులకు వచనంబుల నియతేంద్రియుండై ఇట్లని స్తుతించే. ఆ వరాలిచ్చేవాడు పరమాత్ముడు, జగద్గురువు, దయామయుడైన ఆ స్వామిని మనం దర్శిస్తే మన సర్వ దుఃఖాలు నాశనం అవుతాయి అని బ్రహ్మదేవుడు దేవతలతో చెప్పి, అలాగా తర్వాత బ్రహ్మదేవుడు దేవతలతో కలిసి వెళ్ళి అదృశ్య రూపుడే ఉన్న ఆ పరమాత్మకు నమస్కరించి వినయంతో ఏకాగ్ర చిత్తంతో ఇలా ప్రార్థించసాగాడు. ఎవ్వని మాయకు నింతయు మోహించు దరిమి ఎవ్వని మాయ దాటరాదు తన మాయనెవ్వడింతయు గెలిచినట్టివా డెవ్వని బొడగాన రెట్టి మునులు సర్వభూతములకు సమవృత్తినెవ్వడు చెరించు తన చేత జనితమైన ధరణి పాదములు చిత్తము సోముడగ్ని ముఖంబు గన్నులు సోమ కమలహితులు చెవులు దిక్కులు రేతంబు సిద్ధ జలము మూడు మూర్తుల పుట్టిల్లు మొదలి నెలవు గర్భమఖిలంబు మూర్ధంబు గగన మగుచు మలయునెవ్వడు వాని నమస్కరింతు. బ్రహ్మదేవుడు ఆ పరమాత్మకి స్తుతిస్తున్నారు. ఓ స్వామి, ఈ సమస్త సృష్టి నీ మాయ చేత మోహంలో నిండి ఉంది. నీ మాయను అతిక్రమించడం సాధ్యం కాని పని. నీ మాయను జయించిన వాళ్ళు ఎవరు ఇప్పటిదాకా లేరు. నిన్ను మునీశ్వరులు సైతం దర్శింపలేరు. అన్ని జీవరాశుల యందు నువ్వు సమంగా మెలుగుతావు. ఓ పరమాత్మ, శివుని మనస్సుగా, అగ్నిముఖంగా, సూర్యచంద్రుల నేత్రాలుగా, దిక్కులు చెవులుగా, రేతస్సు జలంగా, భూమిని పాదాలుగా కలవాడవు నువ్వు. నీ రూపం త్రిమూర్తులకు పుట్టినిల్లు. నీ ఉదరం సమస్త సృష్టికి మూలాధారం. ఆకాశమే నీ శిరస్సు. ఇటువంటి విశ్వరూపాన్ని కలిగిన నీకు నేను నమస్కరిస్తున్నాను. ఓ దేవా, నీ బలం వల్ల ఇంద్రుడు, నీ అనుగ్రహం వల్ల దేవతలు, నీ ఆగ్రహం నుండి రుద్రుడు, నీ పౌరుషం వల్ల బ్రహ్మ, నీ ఇంద్రియాల నుండి వేదాలు, మునులు, నీ మేఢ్రంబున ప్రజాపతి, నీ వక్షంబు నుండి లక్ష్మి, నీ ఛాయ నుండి పితృదేవతలు, నీ స్థనముల వలన ధర్మము, నీ పృష్ఠభాగం నుండి అధర్మము, నీ శిరము నుండి స్వర్గము, నీ నవ్వు వలన అప్సరసలు, నీ గుహ్యం నుండి బ్రహ్మ, నీ ముఖం నుండి విప్రులు, నీ భుజాల నుండి రాజులు, నీ ఊరువుల నుండి వైశ్యులు, నీ పాదాల నుండి శూద్రులు, నీ కింది పెదవి నుండి లోభము, నీ పై పెదవి నుండి ప్రీతి, నీ ముక్కు పుటాల నుండి కాంతి, నీ స్పర్శ నుండి కామము, నీ కనుబొమ్మల నుండి యముడు, నీ పక్క భాగం నుండి కాలము సంభవించాయి. ఓ విశ్వరూప, నీ యోగమాయ వల్ల ద్రవ్యము, వయస్సు, కర్మము, గుణ విశేషాలు సిద్ధించాయి. నీ ఆత్మ తంత్రం నుండి ధర్మం, అర్థము, కామము, మోక్షము కలిగాయి. నీ వల్ల లోకాలు, లోకపాలురు ఏర్పడ్డారు, వృద్ధి నొందుతారు. దేవతలకు ఆయుష్, బలము కూడా నువ్వే. ఈ జగాలకు ఈశ్వరుడు నువ్వే. ప్రజల కర్మకలాపాలు నిమిత్తం ఉద్భవించిన అగ్నిహోత్రానివి కూడా నువ్వే కదా. సముద్రంలో రత్నరాశులను పుట్టించేది నువ్వే కదా. ముక్తికి ద్వారం నువ్వే కదా. జనన మరణాలు నీ వల్ల ఏర్పడినవే కదా. చరాచర ప్రాణులకు ప్రాణం నువ్వే కదా. తేజస్సు, అహంకారం, వాయువు కల ప్రాణుల ఇంద్రియాలలో, ఆత్మలో, శరీరాల్లో నువ్వు నివసిస్తావు. ఓ పరమ పురుష, మాపై దయ చూపు అని దేవతలతో కలిసి బ్రహ్మదేవుడు ప్రార్థిస్తున్నాడు ఆ పరమాత్మని. మొదల జలమిడిన భూజము దుది నడుమను జల్లదనము దొరకొను మాట్కిన్ మొదలను హరికిని మ్రొక్కిన ముదముందుదు మెల్ల వేల్పు మూకలునేమున్. వృక్షానికి మొదట్లో నీళ్లు పోస్తే చెట్టంతా వ్యాపించి శాఖలు, ఆకులు నవలవలాడినట్లుగా ముందుగా నీకు కనుక మేము నమస్కారం చేస్తే మేము దేవతలందరూ కూడా చాలా సంతోషిస్తాం కదా. ఆ పన్నులకు దిదృక్షుల కోపుణ్య భవన్ముఖాబ్జ మయ్యన తరితో ప్రాప్తింపజేయు సంపద నో పరమదయా నివాస యుజ్వల తేజ. ఓ పరమదయా నివాస, గొప్పదైన తేజస్సు గలవాడా, నిన్ను చూడాలనుకునే వాళ్ళకి సమగ్రమైన సంపద కలుగుతుంది అని బ్రహ్మదేవుడు దేవగణ సమేతుడై
అనేక విధాలుగా ఆ పరమాత్మను కీర్తిస్తున్నాడు. అలా కీర్తిస్తున్న బ్రహ్మదేవుని దయతో అనుగ్రహించి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు. ఒక వేయర్కులు గూడి గట్టి కరువై యుజ్జత్ ప్రభాభూతితో నొక రూపై తనుదెంతు మాట్కి హరిదానొప్పారే నా వేలుపుల్ వికలాలో కనులై విషణ్ణమతులై విభ్రాంతులై మ్రోలగా గానక శంకించిరి కొంత ప్రొద్దు విభుగానంబోలునే వారికిన్. ఆ శ్రీ మహావిష్ణువు ఒక వేయర్కులు ఒక్కసారిగా 1000 మంది సూర్యులు కూడి ప్రకాశిస్తున్నట్లుగా చూడశక్యం కాని తేజస్సుతో ఒప్పారుతున్నారట. దాన్ని చూసి దేవతలు చూపులంతా చెదిరిపోయి వాళ్ళంతా భయవిహ్వలు అయ్యారు. ఎంతటి వరకైనా పరమ పురుషుణ్ణి చూడడం సాధ్యపడదు కదా. అప్పుడు హార కిరీట కేయూర కుండల పాద కటక కాంచీలత కంకణాది కౌస్తుభోపేతంబు కౌమోదకి శంఖ చక్ర సరాసన సంయుతంబు మరకత శ్యామంబు సరసిజా నేత్రంబు కర్ణాభరణ కాంతి గండయుగము గలిత కాంచన వర్ణ కౌశేయ వస్త్రంబు శ్రీవన మాలికా సేవితంబు నయ మనోహరంబునై దివ్య సౌభాగ్యమైన యతని రూపు హర్షమెసగా చూచి బ్రహ్మహరుడు సురలును దానును బొంగి నమ్రుడగుతూ బొగడదొడగే. అంతటా వాళ్ళ ఎందు కరుణతో ఆ దేవాది దేవుడు ఇలా దర్శనం ఇచ్చాడు. హారాలు, కిరీటము, భుజకీర్తులు, కుండలాలు, పాదాలకు అందెలు, మొలనూలు, కంకణాలు, కౌస్తుభరత్నము, కౌమోదకి, శంఖము, చక్రము, ధనస్సు వీటన్నిటితో ఉండి ఇవన్నీ ధరించి దర్శనమిచ్చాడు. మరకతమణిని పోలిన నల్లని శరీర ఛాయ, కమలవల వంటి కన్నులు, కర్ణాభరణాల కాంతి వైభవంగా ప్రకాశిస్తోంది. పసిడి కాంతులతో పట్టు వస్త్రం, కంఠమందు వనమాల వెలుగుతోంది. మనోహరమై దివ్య సౌభాగ్యమైన ఆయన మా దివ్యమంగళ విగ్రహాన్ని హర్షంతో బ్రహ్మ, ఈశ్వరుడు, దేవతలు దర్శించారు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు భగవంతునికి నమస్కరించి ఇలా స్తోత్రం చేశాడు. జనన స్థితి లయ దూరుని మునినుతు నిర్వాణ సుఖ సముద్రుని సుగుణుందను తనుని మృధుల పృథులుని ననగాత్మ మహానుభావునభినందింతున్. మహానుభావ, నీకు ఆది మధ్యాంతాలు లేవు. మోక్షమనే ఆనందానికి సాగరం వంటి వాడవు నువ్వు. సుగుణ రూపుడైన నిన్ను మునులు ఎన్నో విధాలుగా కీర్తిస్తుంటారు. సూక్ష్మమైన వాటికన్నా సూక్ష్మమైన వాడవు, స్థూలముల కల్లా స్థూలమైన వాడవు, అనఘుడివి. అటువంటి నిన్ను నేను స్తుతిస్తున్నాను. పురుషోత్తమ నీ రూపము పరమ శ్రేయంబు భువన పంక్తులకెల్లన్ స్థిర వైదిక యోగంబున వరుసను మీ ఎందకాన వచ్చెను మాకున్. ఓ పురుషోత్తమ, అన్ని లోకాల్లోనూ నీ రూపం పరమ శ్రేయోదాయకమైంది. అలాంటి దివ్యమైన స్వరూపంతో స్థిరమైన వేద మంత్రాలతో కూడి మాకు కనిపిస్తోంది. మొదలును నీలో దోచెను, దుదియును నట దోచె నడుము దోచెను, నీవే మొదలు నడుము దుది సృష్టికి గది ఎగ ఘటమునకు మన్ను గతి ఎగుమాట్కిన్. కుండకు మట్టి ఆధారమైనట్లుగా ఈ సృష్టి మొత్తానికి నువ్వే ఆధారం. ఈ సృష్టికి మొదలు, మధ్యమ, అంతం అన్ని మాకు కనిపిస్తున్నాయి. అన్ని నీ వల్లే సాధ్యపడుతున్నాయి. నీ మాయ చేత విశ్వము వేమారు సృజింతువనుచు విష్ణుడవనుచున్ ధీమంతులు గుణ పదవిని నేమంబున సగుణుడైన నినుగాంతురుగిన్. నీ మాయ చేత ఈ విశ్వాన్ని అనేక మార్లు సృష్టించిన కారణంగా నిన్ను విష్ణువని బుద్ధిమంతులు తలుస్తూ నీ గుణ సంపదలు శ్రవణం చేసి కీర్తిస్తూ సాకార రూపమున నిన్ను దర్శిస్తారు. అన్నమవని యందు నమృతంబు గోవుల యందు వహ్ని సమిధలందు నమర యోగ వశత బొందు నో జను బుద్ధి చే నగుణు నిన్ను గాంతురాత్మ విధులు. భూమి యందు ఆహారంలో, గోవుల్లోని పాలల్లో, సమిధులలో, కట్టెల్లో, అగ్ని యందు నిన్ను కనుగొన్న విధంగా ఆత్మ విధులైన వాళ్ళు తమ బుద్ధి చేత గుణరహితుడమైన నిన్ను ఈ విశ్వం అంతా కూడా చూస్తారు. అంతా కనిపిస్తావు నువ్వు. పట్టులేక బహు ప్రకార విపన్న చిత్తులమైతి మేమెట్ట కేలకు నిన్ను గంటిమభీప్సితార్థము వచ్చు బెన్వెట్టయైన దవానలంబున
వేగు నేనుగు మొత్తముల్ నిట్ట నేర్చిన గంగ లోపల నీరు గాంచిన చాట్పునన్. ఆధారం కోల్పోయి మేమంతా ఇప్పుడు కష్టాల కడల్లో చిక్కుకున్నాము. దావానలంలోని కార్చిచ్చు ధాటికి తప్పించిపోతూ ఉన్న ఏనుగుల సమూహానికి శీతల గంగా జలాలను చూడంగానే ఉపశమనం కలిగినట్లుగా నిన్ను చూడంగానే మా తాపం చల్లారింది, ఇంకా మా అభీష్టాలన్నీ సిద్ధిస్తాయి. నీకు నేమని విన్న వింతము, నీవు సర్వమయుండవై లోకమెల్లను నిండి ఉండగా లోకలోచన నీ పద లోకనంబు శుభంబు మాకును లోకపాలకులేను నీ నాకవాసులు నీవవహ్ని ధనర్చు కేతు తతిక్రియన్ అని ఆ కమల సంభవుడు చెప్పాడు. ఆ బ్రహ్మదేవుడు, నువ్వు అన్ని లోకాల్లోనూ వ్యాపించున్నావు, ఉన్న మహనీయుడివి, అన్ని లోకాలను వీక్షిస్తూ ఉంటావు. అలాంటి నీకు ఏమని మేము విన్నవించగలం? నీకు సర్వము తెలుసు కదా. నీ పాద దర్శనం మాకు శుభాలను కలిగిస్తుంది. అగ్నిలోని విస్ఫులింగాల వలె లోకపాలకులు, నేను, దేవతలు నీ అవసరం కదా. ఈ విధంగా బ్రహ్మాది ప్రముఖులు స్తుతించారు అని చెప్పి పరీక్షన్ మహారాజుతో సుఖ మహర్షి ఇలా చెప్తున్నారు. ఈ రీతింజతురాననాదినుతుడై ఏ పారజీమూత గంభీరం వైనరవంబునంబలికే సంప్రీతాత్ముడై ఈశ్వరుండారో మాంచిత కాయులన్ నవ విముక్త పాయులం బ్రేయులన్ ప్రారబ్ధోగ్ర మహార్ణవోన్మథన వాంఛానల్పులన్ వెల్పులన్. ఈ రీతిగా బ్రహ్మాది దేవతలందరూ కూడా స్తుతించేసరికి ఆ శ్రీ మహావిష్ణువు చాలా ఆనందించారు, సంతృప్తి చెంది దేవతలంతా శరీరాలు పులకించగా సంతోషించి ప్రారబ్ధం అనే ఉగ్ర సముద్రాన్ని మధించడానికి సిద్ధపడ్డారు. అప్పుడు ఆ స్వామి పరమ గంభీర మేఘ స్వరూపంతో, మేఘ గంభీర స్వరంతో ఇలా పలికారు. ఓ నలువ, యో సురేశ్వర, యో నిటల తడాక్ష, యో సురోత్తములారా, దానవులతోడ నిప్పుడు మానుగ బోరామి గలిగే మనుటే యొప్పున్. ఓ బ్రహ్మదేవా, ఓ దేవేంద్ర, ఓ ఈశ్వర, ఓ దేవతోత్తముడా, ఇప్పుడు మీరు దానవులతో స్నేహం చేసి మెలగడం క్షేమం. అది ఎలా అంటే, ఎప్పుడు దనకొను సత్వము సొప్పడు నందాకరిపుల చూచియుతనమై గప్పికొని ఉండవలయను నొప్పుగనహి మూషకమున కొదిగిన భంగిన్. ఎలా అంటే, చిలక కోసం పాము ఒదిగొది ఉంటుంది కదా, తనకు బలం వచ్చేదాకా శత్రువుల బారి నుండి శరీరాన్ని రక్షించుకోవడం శ్రేయస్కరం కదా. అమృతోత్పాదన యత్నము విమలమతింజేయుటప్పు వేల్పులు వినుడి అమృత అంబుద్రావి జంతువు లమృత గతిన్ మృతకు చుండు నాయుర్వృద్ధిన్. ఓ దేవతలారా వినండి, పరమాత్మ చెప్తున్నారు. అమృతోత్పాదన యత్నాన్ని స్వచ్ఛమైన మనస్సుతో మీరు చేయడం మంచిది. అమృతాన్ని తాగిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఆయువు పెరుగుతుంది, మృత్యువు లేని స్థితి కలుగుతుంది. అందుకని సముద్ర మథనం చేయండి, అమృతం వస్తుంది. పాల మున్నీటి లోపల సర్వతృణలత ఔషధములు తెప్పించి చాలా వైచి మందర శైలంబు మంధానముగ చేసి తనరవాసుకి తరిత్రాడు చేసి నా సహాయత చేత నలినందరును మీరు తరువుడు వేగమతంద్రులగుచు ఫలము మీదయ్యడు బహుళ దుఃఖంబుల బడుదురు దైత్యులు పాపమతులు అలసటయును లేక అఖిలార్థములు గల్గు విషధిలోననొక్క విషము పుట్టు గలగి వెరువ వలదు కామరోషంబులు వస్తు చేయమునందు వలదు చేయ. పాల సముద్రం లోపల పలు విధాలైన తృణాలను, లతలను, ఔషధాలను వేయండి. వేసి మందర పర్వతాన్ని కవ్వంగా పెట్టుకోండి, వాసుకుని కవ్వపు తాడుగా చేసుకోండి. నా సహాయం చేత మీరందరూ పాల సముద్రాన్ని మధించండి, అప్పుడు మీకు ఫలితం లభిస్తుంది. అనేక పాపాలు చేసిన రాక్షసులు చాలా దుఃఖాల పాలవుతారు. మీకు శ్రమ లేకుండా సమస్తమైన పదార్థాలు లభిస్తాయి. అయితే ముందు సముద్రంలో ఒక విషం పుడుతుంది, దానికి భయపడకుండా ఉండండి. దానిలో పుట్టే వస్తువులందు ఇష్టానిష్టాలు పనికిరావు. ఇది నాకు కావాలి, ఇది నాకొద్దు అని అనుకోకూడదు అని ఆదేశించి అంతాదిరహితుడచ్యుతు దంతర్ధానంబునొందె నజ ఫాలాక్షుల్ సంతోషంబున తమ తమ కాంతాలయములకు జనిరి గౌరవమొప్పన్.
అని చెప్పి మహావిష్ణువు ఆద్యంతాలు చెప్పి అచ్యుతుడు అంతర్ధానం అయ్యారు. బ్రహ్మ రుద్రుడు సంతోషంతో తమ తమ నివాస స్థానాలకు వెళ్లారు. కయ్యంబు సేయనొల్లక నెయ్యంబుననతులు వెట్టి నిర్జర నికరం బియ్యప్పనములు వెట్టుచు దియ్యంబున గొల్చె బలిని దేవద్వేషన్. దాంతో దేవతలందరూ కూడా ఇంకా యుద్ధం చేయకూడదు అని అనుకుని యుద్ధం ప్రసక్తి వదిలిపెట్టి రాక్షసరాజైన బలిచక్రవర్తి దగ్గరికి వెళ్లారు. స్నేహాన్ని భక్తిని కనబరుస్తూ అతనికి అనుగుణంగా వర్తించసాగారు. పస చెడి తనకును వశమై సుసరపు గతి గొల్చుతున్న సుర సంఘములన్ గసి మసగి చంపబూనిన నసురుల వారించే బలియునతి నయయుక్తిన్. దేవతలు బలహీనలైపోయి బలిచక్రవర్తిని సేవించడం చూసి రాక్షసులు ఈ దేవతలందరినీ సంహరించేద్దాం అనుకున్నారు. అయితే బలిచక్రవర్తి వాళ్ళని వారించి ఇలా అన్నారు: పగవారు శరణు చొచ్చిన మగతనములు నెరపదగునే మగవారలకున్ దగు సమయమెరుగవలదే మగటిమి బాటింపవలదు మర్త్యులతోడన్. బలిచక్రవర్తి రాక్షసులతో అన్నారు, శరణు వేడారు వాళ్ళు, శత్రువులను వీరులైన వాళ్ళు ఎవరినైనా బాధించరు, సంహరించరు. సమయాన్ని గుర్తుంచుకోండి మీరు. కాబట్టి ఇప్పుడు మీరు మీ బలాన్ని ప్రకటించవద్దు అని పలికి కొలుకూటంలో అసుర సమూహం తనను పరివేష్టించుంటే అఖిలమైన పండితులు వీరులు కొలుస్తుంటే రాజ్యలక్ష్మితో సుఖంగా ఉన్నారు బలిచక్రవర్తి. అతన్ని చూసి దేవేంద్రుడు ధర్మస్వరూపుడైన మంత్రిలాగా మనస్సుకు నచ్చే మాటలు పలుకుతూ శాంతిని కలిగించసాగాడు. దేవతలందరూ కూడా బలిచక్రవర్తికి లోబడిపోయారు. పురుషోత్తముడు తెలిపిన నీతి వాక్యాలను కొన్ని రాక్షసులైన శంబరుడు, అరిష్టనేమి, త్రిపురాసురులు లాంటి వాళ్ళకి అనునయపూర్వకంగా చెప్పాడు. వీళ్ళనే కాకుండా జంభుడు, హయగ్రీవుడు, నముచి, తారకుడు, బాణుడు, విప్రచిత్తి, శకుని, విరోచనుడు, ప్రహేతి, మయుడు, మాలి, సుమాలి, కుంభుడు, నికుంభుడు, పౌలేముడు, కాలకేయుడు, వజ్రదంష్టుడు, నివాత కవాచులు, వీళ్ళందరూ ఇలాంటి రాక్షసులందరితోనూ దేవతలందరూ కూడా చక్కగా స్నేహంగా ఉంటూ సంబంధ బాంధవ్యాలను నెరుపుతూ వినయంగా ఉండసాగాడు దేవేంద్రుడు. అలాగే ఇతరులైన దైత్యులతో కూడా అతి స్నేహాన్ని పాటించాడు. అక్కా చెల్లెళ్ళ బిడ్డలం కదా మన మధ్య ద్వేషం వద్దు. ఏదైనా కార్యం సాధించాలంటే మన మధ్య అడ్డం లేకుండా కలిసికట్టుగా ఉండాలి. ఉన్నప్పుడే మనం సాధించగలం. మనకు విరోధం ఎందుకు? పూర్వం ఈ విరోధం వల్ల చాలా ఇబ్బందులు పడ్డాం కదా. ఇప్పటి నుండి రాక్షసులకు దేవతలకు కూడా బలిచక్రవర్తి రాజు. మనం అందరం అతను ఎలా చెప్తే అలా నడుచుకుందాం. మన ఉభయ కులాలు వర్ధిల్లే ఉపాయం చెప్తాను అని ఇంద్రుడు అమృతం కొరకు సముద్రాన్ని మధించే ఉపాయాన్ని చెప్పాడు. చెప్తే దానికి రాక్షసులు కూడా ఒప్పుకున్నారు. వారిని ఒప్పించాడు. అప్పుడు దేవతలు రాక్షసులు ఇద్దరు ఏకమై దేవతలందరికీ ఇంద్రుడు, రాక్షసులందరికీ బలిచక్రవర్తి నాయకులయ్యారు. అమృతాన్ని సంపాదించడానికి ఐకమత్యంగా అందరు వేగంగా మందర పర్వతం దగ్గరికి వెళ్లారు. వాసవు వర్ధకి వాడిగా జరచిన కుద్దాల ముఖముల గొంత ద్రవ్వి ముసలాగ్రములు చొన్పి మొదలి రగిలించి దీర్ఘ పాశంబుల దిండు సుట్టి పెకలించి బాహుల బీడించి కదలించి పెళ్ళార్చి తమ తమ పేరు వాడి పెరికి మీదికి నెత్తి పృథుల హస్తంబుల దళల భుజంబుల ధరల కొండ నాని మెల్లన కురు తప్పటడుగులిడుచు భారమధికంబు మరువక పట్టుడనుచు మందర అనగంబు తెచ్చి రమందగతిని దేవ దైత్యులు జలరాశి తెరువు వట్టి. ముందుగా దేవతలు ఈ రాక్షసులు అందరూ కలిసి ఏం చేశారంటే, దేవత శిల్పి ఆయన త్వష్ట, ఆయన చేత తవ్వుగోలను పదను పెట్టించారు. దాంతో మందర పర్వతాన్ని కొంత తవ్వించారు. తర్వాత రోకళ్ళని లోపలికి చూపించారు. పొడవైన తాళ్లతో బిగించి చుట్టి చేతులతో పట్టుకుని కదిలించారు. వాళ్ళ గొప్పలు చెప్పుకుంటూ బలమైన చేతులతో, భుజాలతో, తలలతో ఆ పర్వతాన్ని జారకుండా నెమ్మదిగా పైకి లేపారు. పైకి లేపి మెల్లగా అడుగులేస్తూ బాగా బరువుగా ఉంది, జాగ్రత్త, పడిపోతుందేమో, పట్టు విడవద్దు అని ఒకళ్ళకొకళ్ళు పరస్పరం హెచ్చరికలు చేసుకుంటూ నెమ్మదిగా ఆ పర్వతాన్ని తీసుకొచ్చి సముద్రం దగ్గరికి తెచ్చే ప్రయత్నం చేశారు. మందరము మోవనోపమి నందర పైబడి నదియు నది చోద్యముగా గొందరు నేలంగలిసిరి కొందరు నుగ్గైరి చనిరి కొందరు భీతిన్. అయితే మందర పర్వతాన్ని మోయడానికి శక్తి చాలలేదు.
ఆ శక్తి చాలని కారణంగా అది ఆశ్చర్యకరంగా నేల మీద కొరిగిపోయింది. అప్పుడు కొంతమంది మరణించారు, కొంతమంది నలిగిపోయారు, కొంతమంది భయంతో పారిపోయారు. ఏలా హరి కడకేగితి మేళ దొరకొంటి మధిక హేళాన శైలో మూలనము చ్వేసి తెచ్చితి మేళ పెక్కండ్రు మడిసిరేలా నడుమన్. ఏటికి మమువని పెంచెను నేటికి మన బోటి వారి కింతలు పనులుంకేటికి రాడు రమేశ్వరు డేటికుపేక్షించే మరవ నేటికి మనలన్. అందరూ ఎప్పుడైతే మందర పర్వతం నేల మీద వెళ్ళి చేతుల్లోంచి జారి పడిపోయిందో అందరూ ఒకసారి భయపడిపోతున్నారు. మనం అసలు విష్ణుమూర్తి దగ్గరికి ఎందుకు వెళ్ళాం, ఎందుకు ఈ పనికి పూనుకున్నాం, ఈ పర్వతాన్ని ఎందుకు పెళ్లగించి తెచ్చాము, అయ్యో అనేక మంది చనిపోయారు, ఎందుకు చనిపోయారు, ఎందుకని మమ్మల్ని ఈ పనికి ఆ శ్రీహరి నియోగించాడు, మన వంటి చిన్నవాళ్ళం మనం ఇంత లేసి పెద్ద పనులు ఎందుకు, ఆయన ఎందుకు రాడు, ఎందుకని ఆయన ఉపేక్ష చేస్తున్నాడు, మనలని ఎందుకు మర్చిపోయాడు, ఈ మందర పర్వతాన్ని ఎత్తి సముద్రం దగ్గరికి తీసుకెళ్లాలంటే మనం ఏం చేయగలం అని బాధపడుతున్నారు. గరుడారోహకుడై గదాధిధరుడై కారుణ్య సంయుక్తుడై హరికోటి ప్రభతో నోహో వెరవకుండంచుం ప్రతీపించి తద్గిరిగేలన్నలు వంద గందుకము మట్కింబట్టి క్రీడించుచున్ గరుణాలోక సుధన్ సురాసురుల ప్రాణంబుల్ సమర్థించుచున్. ఎప్పుడైతే ఈ మందర పర్వతం పడిపోయింది, అయ్యయ్యో ఏంటి ఇలా జరిగింది అని అనుకున్నప్పుడు ఆ పర్వతం పడిపోవడం, ఆ కుల పర్వతం పడిపోయినందువల్ల పట్టిన దుఃఖాన్ని సహించలేక దేవతలు దానవులందరూ బాధపడుతుంటే ఆ దేవతల రాక్షసుల భయాన్ని సకల వ్యాపకుడైన ఆ శ్రీహరి తెలుసుకున్నారు. వెంటనే గరుత్మంతుడిని అధిరోహించి చేతిలో గదం ధరించి కరుణతో ఆ మహావిష్ణువు కోటి సూర్యుల కాంతితో వాళ్ళ ముందు ప్రత్యక్షం అయ్యారు. ఓహో భయపడకండి అంటూ ఆ కొండను బంతిలాగా పట్టుకుని ఆడించి ఆ కరుణారసపూరితమైన చూపులతో ఆ సురాసురుల ప్రాణాలని కాపాడారు మహావిష్ణువు. వారలు గొలువగ హరియును వారాన్నిధి కరుగు మనగ వసుధాధరమున్ వారి జనయను నిగొంచున వారిత గతి జనియ విహగ వల్లభుడరుతన్. అంతటా వాళ్ళ చేత సేవలు అందుకున్న శ్రీ మహావిష్ణువు సముద్రం దగ్గరకు తీసుకెళ్లిపోమని గరుత్మంతుడికి ఆజ్ఞ ఇచ్చేసరికి ఆ శ్రీహరిని తీసుకుని ఆ పర్వతాన్ని కూడా మూపును దాల్చి గరుత్మంతుడు అడ్డు లేకుండా పైకి ఎగిరాడు. చని జలరాశి తటంబున వనజాక్షుని గిరి నిడించి వదనంబులు వందనములు సద్వినుతులు చేసి ఖగేంద్రుడు పని వినియను భక్తినాత్మ భవనంబునకున్. మళ్ళా చదువుతాను. చని జలరాశి తటంబున వనజాక్షుని గిరి నిడించి వందనములు సద్వినుతులు చేసి ఖగేంద్రుడు పని వినియను భక్తినాత్మ భవనంబునకున్. వెళ్ళి ఎప్పుడైతే పరమాత్మ అలా చెప్పారో గరుత్మంతుడు సముద్రం ఒడ్డున శ్రీహరిని అలాగే ఆ పర్వతాన్ని మందర పర్వతాన్ని దించి స్తుతించి వందనాలు అనర్చి స్తుతించి గరుత్మంతుడు భక్తిభావంతో అక్కడ తన స్వస్థితిలో నెలకొనున్నాడు. అప్పుడు భూనాథ వినవయ్య భోగేంద్రు వాసుకి బిలిపించి అతనికి ప్రియము చెప్పి ఫలభాగమీ నొడబడి సమ్మతుని చేసి మెల్లన చేతుల మేను నివిరి నీవ కాకెవ్వరు నేర్తురి పనికియ్య కొమ్మని అతని కైకోలు వడసి కవ్వంపుగొండ నిష్కంటకంబుగ చేసి ఘర్షించి అతని భోగంబు జుట్టి కడగి అమృత జలధి కలశంబు గావించి త్రచ్చునవసరమున తలపులమర బద్ధ వస్త్రకేశ భారులయ్యా రెండు గముల వారు తరువగది శిరసట. అప్పుడు దేవతలు రాక్షసులు వాళ్ళు సర్పరాజైన వాసుకు దగ్గరికి వెళ్ళారు. ఆ వాసుకుని పిలిపించి అతనితో చాలా ప్రియంగా మాట్లాడారు. అమృతంలో మీకు భాగం ఇస్తాము అని భాగం ఇవ్వడానికి అంగీకరించారు. మెల్లగా వాసుకిని చేతులతో నిమిరారు, అతని శరీరాన్నంతా నిమిరారు. నువ్వు కాకుండా ఎవరు చేస్తారు ఈ పని మిత్రమా, అంగీకరించు అని బతిమలాడారు. కవ్వపు తాడుగా ఆ వాసుకుని చేశారు. ఆ క్షీర సాగరాన్ని కలసంగా చేశారు. బారులు తీర్చి వస్త్రాలను గట్టిగా కట్టుకొని కేశాలను బంధించి ముడేసుకుని ఈ క్షీరసాగర మదనానికి సిద్ధపడ్డారు. అప్పుడు హరియును దేవానీకము నురగేంద్రుని తలలు పట్టనుద్యోగింపన్
హరి మాయా పరవశులై సురవిమతులు గూడి పలుకజొచ్చిరి కడిమిన్. ఆ పిమ్మట శ్రీహరి దేవతలు కలిసి ఉరగేంద్రుడైన వాసుకి తలలు పట్టుకోవడానికి సిద్ధపడ్డారు. ఈ హరి మాయకు పరవశులైన రాక్షసులు పోట్లాటకు వచ్చారు. అతిశయంతో వాసులు అటుకు దిగారు. ఏంటి మీరేంటి వాసుకి తలవైపు పట్టుకోవడం, మేము తోకవైపు పట్టుకోవడమా? మేము ఎట్టి పరిస్థితుల్లో తోకవైపు పట్టుకోం, తలవైపు పట్టుకుంటాం అని అంటే, దానికి దేవతలు వాదుడానికి దిగేసరికి స్వచ్ఛమైన ఫణంబు మీరలు చక్కబట్టి మధింపగా గుచ్చమేటికి మాకు బట్టగా పౌరుషత్వము గల్గిమే మచ్చమైన తపోబలాధ్యయ నాన్వయంబుల వారమై ఇచ్చయింతమె తుచ్చ వృత్తికి నిండు మాకు ఫణాగ్రముల్ అని రాక్షసులు అన్నారు. స్వచ్ఛమైన చక్కగా పడగలను పట్టుకుని చక్కగా మీరు మధిస్తూ ఉంటే మేము ఈ తోకని మేమెందుకు పట్టుకోవాలి? మాకు చాలా అవమానం, మేమేం చెయ్యం, మేము పట్టుకోం. పౌరుషం కలిగి తపస్సు బలము అధ్యయనం చేస్తున్న మేము రాక్షసులం, మేము చాలా గొప్పవాళ్ళం, మేము ఇలాంటి నీచమైన పని చేస్తామా? తోకవైపు పట్టుకుంటామా? మేమే శిరోభాగం పట్టుకుంటాం, కావాలంటే తోకని మీరు పట్టుకోండి అని వాదించారు. అది అంతా కూడా విష్ణుమాయ. అలా మాట్లాడుతున్న రాక్షసులను చూసి విస్మయము పొంది దానవ గస్మరుడహి ఫణము విడువ గై కొనియసురుల్ విస్మిత ముఖులై ఆర్చిర విస్మితముగా గొనిరి సురలు కందోకన్. ఆశ్చర్యాన్ని పొందినట్లుగా నటిస్తూ రాక్షస కుల నాశకుడైన ఆ శ్రీహరి వాసుకి యొక్క పడగలను వదిలిపెట్టేశారు. రాక్షసులు చాలా సంతోషంతో ఆనందపడిపోయి పడగలు పట్టుకున్నారు. దేవతలు వినయంగా తోకను పట్టుకున్నారు. ఇట్లు సమాకర్షణ స్థాన భాగ నిర్ణయంబులు ఏర్పరచుకొని దేవతలు పృచ్ఛంబును పూర్వ దేవతలు ఫణంబులుం బట్టి పయోరాశి మధ్యంబునం పర్వతంబు వెట్టి పరమాయత్త చిత్తులై అమృతార్థంబు త్రచ్చుచున్న సమయంబున. ఈ విధంగా స్థాన భాగాలను నిర్ణయం చేసేసుకుని ఎవరెక్కడుండాలో నిర్ణయం చేసుకుని దేవతలు తోకను పట్టుకున్నారు, రాక్షసుడు పడగలను పట్టుకున్నారు. సముద్ర మధ్యంలో మందర పర్వతాన్ని పెట్టారు. పెట్టి సంతోషంతో చిలకడం మొదలు పెట్టారు. విడుడని ఫణి పలుకగా గడు భరమున మొదలగుదురు గలుగమి వెడగై బుడ రవమున నఖిలము వడకగా మహాద్రి వనధి మునింగన్. ఎప్పుడైతే వాసుకిని పర్వతం చుట్టూ చుట్టేసి పడగల వైపు అమ్మ దేవతలు పట్టుకుని, తోక వైపు అమ్మ పడగల వైపు రాక్షసులు పట్టుకుని, తోక వైపు దేవతలు పట్టుకుని మందర పర్వతాన్ని సముద్రంలో పెట్టి చిలుకడం మొదలెట్టారు. విడవండి విడవండి అని వాసుకి అరుస్తున్నాడు. ఆయన అంటుండగానే ఈ కొండ అడుగు భాగంలో కుదురులేదు. ఆ లేనందువల్ల పర్వతం బరువు వల్ల బుడబుడబుడమంటూ సముద్రంలో మునిపోయింది. దాంతో అందరూ వణికిపోయారు. గౌరవమైన భారమున గవ్వపు కొండ ధరింపలేక దోస్సార విహీనులయ్యుభయ సైనికులుంగడు సిగ్గుతో నకూపార తటంబునంబడిరి పౌరుషముంజడి పాండవేయ ఎవ్వారికి నేరబోలు బలవంతపు దైవమును ఆక్రమింపగన్. సుఖ మహర్షి చెప్తున్నారు, రాజా అలా మునిగిపోయింది మందర పర్వతం. ఈ మందర పర్వతాన్ని ఎత్తి నిలబెట్టడానికి ఎవరికి బలం సరిపోతుంది? ఇటు దేవతలకి దానవులకి కూడా బలం చాలదు. వాళ్ళిద్దరు కూడా సిగ్గుపడిపోయారు. పౌరుషం చెడిపోయి సముద్రం ఒడ్డున నిల్చుని బాధపడుతున్నారు. ఏదో పని మొదలెట్టారు. సముద్రంలో కాస్త ఆ మందర పర్వతం పడిపోయింది. బలవంతమైన విధిని అతిక్రమించడం ఎవరికి శక్యం కాదు కదా. వన నిధి జలముల లోపల మునిగెడి గిరి చూచి దుఃఖమున జింతాబ్ధిన్ మునిగెడు వేల్పుల గనుగొని వనజాక్షుడు వార్ధి నడుమ వారలు చూడన్. అలా సముద్రంలో జలాల్లో మునిగిపోతున్న గిరిని దుఃఖంతోను చింతతోను చూస్తున్న దేవతలను చూసిన శ్రీహరి వాళ్ళందరూ చూస్తుండగానే సముద్రంలోనికి దిగాడు. అలా సముద్రంలోకి దిగి ఆయన కూర్మావతారం అయ్యాడు అనే కూర్మావతార గాథను మనం తర్వాత సంచికలు చూద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జయ శ్రీకృష్ణ. యదక్షర పదభ్రష్టం మాత్రహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.